గత 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిగా బీర్కూర్ మండలంలో ₹1 తీసుకోకుండా పనిచేశామని మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ అన్నారు. బీర్కూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఆయన ఖండించారు. నియోజకవర్గంలో దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మండలంలో 5 కోట్లతో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. 7 సార్లు జనరల్ ఎలక్షన్, ఒకసారి బై ఎలక్షన్లో నా ప్రాణాలకు ఒడ్డి నా ప్రాణం తగ్గించి నేను నిస్వార్థంగా నా ప్రాంత ప్రజానికం, ముఖ్యంగా బీర్కూర్ మండల ప్రజలు, బైరాపూర్ గ్రామ ప్రజానికం, ఉమ్మడి పంచాయతీ ప్రాణానికి ఒడ్డి ₹1 మీ దగ్గర తీసుకోకుండా మేము పనిచేసినాం. ఈరోజు అందరూ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే పనిచేయడం వల్లనే ఈరోజు మీరు ఆ సింహాసనం మీద ఉన్నారని తెలియజేస్తా ఉన్నా. కూడా చాలా నువ్వు మాట్లాడిన దానికి 100 రెట్లు మాటలు నాకు వస్తాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో మీకన్నా ముందు పోయిన వారిని ఈరోజు అణగదొక్కాలనుకుంటారు. అది ఎంత మట్టికి సమంజసం? ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ఎంపీ గారికి అందరి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఒక కార్యకర్త మొన్న మాట్లాడడం తప్పు, పెద్ద మనిషిని ఆ విధంగా 7 సార్లు జనరల్